జగిత్యాల పట్టణంలోని బైపాస్ ప్రాంతంలో గల జ్ఞాన అకాడమీలో అంగరంగ వైభవంగా సక్సెస్ మీట్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో సైనిక్ నవోదయ పోటీ పరీక్షలు సీట్లు సాధించిన విద్యార్థులను, కార్యక్రమ ముఖ్య అతిథులు ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ రాజేందర్ ప్రసాద్, వంశీ మరియు జ్ఞాన అకాడమీ డైరెక్టర్ గుండా కార్తిక్, అధ్యాపక బృందము మనోహర్, సత్య అభినందిస్తూ ఆన్లైన్ సైనిక్ కోచింగ్ పోస్ట్ ని ఆవిష్కరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. Let us start our program by performing Jyoti Prajwalana. I request sir. 10th class side. చాలా ఆట అనిపించింది. కానీ జ్ఞాన అకాడమీకి వచ్చాక సైనిక్ అండ్ నవోదయ అంటే చాలా ఈజీ అనిపించింది. మ్యాథ్స్కి కొన్ని, మెంటల్ అబిలిటీ కొన్ని, ఇంగ్లీష్కి కొన్ని ఉన్నాయి. మాకు ఎంత మంది సార్స్ ఏం కాదు నీకు వస్తుంది నమ్మకం పెట్టుకోమన్నారు. మాకు కూడా మేము నమ్మకం పెట్టుకొని చేస్తే మాకు సీట్ వచ్చింది సార్ చెప్పినట్టు. మిగతా వాళ్ళు సక్సెస్ కాలేదని కాదు, జ్ఞాన అకాడమీకి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ సక్సెస్ అయినట్లే. ఏ విధంగా అనవచ్చు, మాకే ర్యాంక్స్ వచ్చిన మిగతా వాళ్ళు రాలేదు అనుకోవచ్చు. ర్యాంక్ అనేది ఒకటి సక్సెస్ కి నిదర్శనం కాదు. ర్యాంక్ తో పాటు నాలెడ్జ్ కూడా రావాలి. ఆ నాలెడ్జ్ ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ గెయిన్ చేసిందని మేము నమ్ముతున్నాము. ఓకేనా? ఆ నాలెడ్జ్ లో సక్సెస్ అయినందుకు అందరికి మరొకసారి ర్యాంక్స్ రాని వాళ్ళు కూడా చెప్పాలి. వేరెవరో మీకు పోటీ కాదు, నిన్నటి నీవే నేడు నీకు పోటీ. ఇది క్లియర్? వన్స్ అగైన్, no one is the competitor to you. Yesterday you only, today is the competitor to you. అంటే ఈ రోజు మీకు ర్యాంక్ 10th ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 9th ర్యాంక్, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 5th ర్యాంక్. అట్లా కాంపిటీషన్ నీకు నువ్వే పోటీ, పక్క వాళ్ళు ఎప్పుడు పోటీగా ఫీల్ కావద్దు. నిన్న ఒక గ్రూప్ 4 ఎగ్జామ్ ఒకటి జరిగింది. 8,50,000 మెంబర్స్ రాశారు ఎగ్జామ్. అందులో ఓన్లీ 8,000 జాబ్సే ఉన్నాయి. అంటే జాబ్ నాకు వస్తుందా భయంతో మనం పక్క వాళ్ళని పోటీగా 8 lakhs మెంబర్స్ మనం పోటీగా ఫీల్ అయితే అక్కడే సగం చచ్చిపోతాం. మనకు జాబ్ రాదు. ఇట్లనే మన సైనిక్ స్కూల్లో కూడా 100 150 సీట్స్ ఉంటాయి, ఇంకా లక్షల మంది రాశారు. మనకే సక్సెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పక్క వాళ్ళని మనం పోటీగా ఫీల్ కాలేదు. సో కాబట్టి నేను మీకు ఇచ్చే ఒకటే ప్రిన్సిపల్ ఏంటి అంటే, మీరు ఈ రోజు 100కి 80 మార్క్స్ వచ్చినాయా, టుమారో యు టార్గెట్ ఫర్ 90 మార్క్స్. ఈ రోజు 90 వచ్చాయా, టుమారో టార్గెట్ ఫర్ 95. నో వన్ ఇస్ ద కాంపిటేటివ్. నీ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఒకసారి 90 నుంచి 85 పడిపోయిన వాడిని నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో కాబట్టి ఎవరి సక్సెస్ చూడడానికి కార్తిక్ మీకు సార్ అయితే కార్తిక్ నేను సార్ 2008-2010లో ఫిజిక్స్ ఆల్మోస్ట్ కాలేజీలో ఫిజిక్స్ చెప్పాను. ఆ సంతోషం ఇప్పుడు ఈ విధంగా మీ ముందు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన కార్తిక్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఈ విధంగా సక్సెస్ మీట్లో కలవడం అనేది చాలా ఆనందం. గత 5 years నుంచి చాలా కష్టపడుతూ మెట్లు చిన్న చిన్న ఎదుగుతూ ఈ స్థాయికి జ్ఞాన అకాడమీకి తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే నేను 15 సంవత్సరాల నుంచి దాదాపు ఎట్లా నాణ్యమైన విద్యను అందించాలి పిల్లలకు, ఏ విధంగా నవోదయ కానీ సైనిక్ కానీ ఏ విధంగా అందించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు మా అబ్బాయికి సాయి స్వరూపరావు ఏ విధంగా అయితే కోచింగ్ ఇచ్చానో, అంటే యాక్చువల్గా మా అబ్బాయి సక్సెస్ 2 నిమిషాలు చెప్తాను, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను క్లారిఫై చేస్తాను. అయితే 3rd క్లాస్లో స్టార్ట్ చేశాను సార్ మా అబ్బాయి కోచింగ్ ఇవ్వడం అనేది. నేను ఓన్గా 3rd క్లాస్ మొత్తం నేనే చెప్పుకున్నాను మ్యాథ్స్. 4th క్లాస్లో ఇంగ్లీష్లో కాన్సన్ట్రేషన్ చేశాను, ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద. 5th క్లాస్లో 2 కలిపి ఓ 10 మంది విద్యార్థులను తయారు చేసి ఓ గవర్నమెంట్ ఉపాధ్యాయునికి అప్పచెప్పాం.
ఆ విధంగా అబ్బాయి ఆ టైంలో 2015-16లో కావచ్చు, నవోదయ డిస్ట్రిక్ట్ ఫస్ట్, సైనిక్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 17th ర్యాంక్ రావడం జరిగింది సార్. అంటే ఇక్కడ అబ్బాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు అనేది కాదు, యాజ్ ఏ పేరెంట్గా మనం ఏం చేసామనేది చాలా ముఖ్యం. మీరు చూడండి, మీకు కొద్దిగా డౌట్ రావచ్చు, ఇప్పుడు పెరిస్టేజ్ చేసుకున్న పిల్లలందరూ కూడా టీచర్స్ పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సన్మానం చేయబడే పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్ పిల్లలే. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని జాయిన్ అయ్యాడు. ఆ విధంగా అక్కడ ఉన్న సైనిక్ స్కూల్లో కూడా ఆ టాప్ 5లోనే మొత్తం నేషనల్ అంటే స్టేట్ వైజ్ నేషనల్ వైడ్ వస్తారు. సైనిక్ స్కూల్కు 80% మనకు ఉంటాయి, 20% అదర్ స్టేట్స్కి ఉంటాయి. అంటే అదర్ స్టేట్స్ పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఆడ ఉన్న 110 సీట్లలో అబ్బాయి ఎప్పుడు కూడా టాప్ 5లోనే ఉండేవాడు. నేను చెప్పేది హెల్త్ ఒకటే చెప్తున్నాను, అబ్బాయి ఫోన్ చేసినప్పుడు హెల్త్ జాగ్రత్త, ఎడ్యుకేషన్ తర్వాత, ఫస్ట్ హెల్త్, ఆ తర్వాత ఎడ్యుకేషన్. అంటే ఆ విధంగా అబ్బాయిని మోటివేట్ చేసుకుంటూ కూడా జరిగింది. ఆ విధంగా 10th 9thలో స్కూల్ టాపర్, 10thలో తెలుగులో తక్కువ వచ్చినాయి. వాటి వదిలిపెట్టిన మార్క్స్ గురించి ఎక్కడ గుర్తుపెట్టుకున్న పేరెంట్స్గా మార్క్స్ గురించి ఆలోచన పెట్టకండి, సబ్జెక్ట్ గురించే ఆలోచించాలి. నా అబ్బాయికి సబ్జెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది, ఏ విధంగా చేయగలుగుతున్నాడు, ఏ విధంగా ముందుకోగలుగుతున్నాడు. మార్క్స్ అనేది క్రైటీరియా కాదు. ఎప్పుడు మార్క్స్ క్రైటీరియా, మన అబ్బాయి ఏదో ఇక్కడ నవోదయ కాబట్టి సైనిక్ కాబట్టి ఇంకా ఫ్యూచర్ బాగుంది కదా, ఆ విధంగా అంటే సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే మన సక్సెస్, అబ్బాయి ఏదో ఒక రకంగా సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి నేను మా అబ్బాయి విషయంలో, చిన్న అబ్బాయి విషయంలో కూడా చాలా స్ఫూర్తిగా వచ్చాను. అబ్బాయి ఇంకో అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ సాధారణ కోచింగ్ తీసుకున్నాడు. నాకు కొద్ది క్లారిటీ ఉంది, అబ్బాయిని ఒక అబ్బాయి పోయిండు, ఒక అబ్బాయి ఎన్డీఏ కొట్టిండు, ఇంకో అబ్బాయిని వేరే ఫీల్డ్ పంపిద్దాం ఆలోచనతోటి ఆ క్లారిటీ తోటి ఆపిన. లేకపోతే అబ్బాయి సార్ కూడా లేదు సార్ అబ్బాయికి వస్తుంది సార్, అబ్బాయికి వస్తుంది